భారత్లో ఈవీఎంలు బ్లాక్ బాక్స్ జవాబుదారీతనం లోపిస్తే ప్రజాస్వామ్యం బూటకం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈవీఎం రద్దు చేయాలి హ్యాక్ అయ్యే ప్రమాదం ఎలన్ మాస్క్ ప్రకటన ఖండించిన కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఫోన్ ఓటీపీతో ఈవీఎం తెరిచిన ఎంపీ బావమరిది ముంబై నార్త్ వెస్ట్లో లోక్సభ స్థానంలో కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు ఈవీఎంలు తెరిచేందుకు ఓటీపీలు అవసరం లేదు రిటర్నింగ్ అధికారి వందన సూర్యవంశీ ఇక్కడ ఉన్న భారత్ ఈవీఎం బ్లాక్లు కూడా బాక్స్ చేయాలి దానివల్ల చాలా నష్టం జరుగుతుందని ఎలన్ మాస్క్ కూడా చెప్పిన నేపథ్యం ఉంది దానికి సంబంధించినటువంటి తీవ్రమైన అయితే చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా దానికి సంబంధించి ఏం జరుగుతుంది ఎట్లుందో అన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం జరిగింది ఇదే మీడియాకు చెప్పను దానికి వేరు నిర్వచనాలు ఆపాదించడం సరికాదు కేసీఆర్ నుంచి కమిషన్ లేఖ అందింది కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరికాయి రేపు ఆ లేఖపై లోతుగా సమీక్ష నిర్వహిస్తాం ఆయన లేవనెత్తిన అంశాలపై నిపుణులతో చర్చిస్తాం ఆ తర్వాత తదుపరి ఎంక్వైరీ చర్యలపై స్పష్టత బిహెచ్ఎల్ ప్రతినిధులను విచారిస్తాం జ్యుడిషియల్ కమిషనర్ జస్టిస్ నరసింహారెడ్డి భూ ప్రక్షాళనకు ఇయర్ ప్లాన్ తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు ఇంకా ఇప్పటికే భూ ప్రక్షాళనకు ఏ విధంగా ఉందో చూస్తున్నాం భూ ప్రక్షాళన ఎంతవరకు ఉంది ఏం జరుగుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం గెలిచే స్థానంలో ఎందుకు ఓడిపోయాం మహబూబ్ నగర్ మెదక్ చేవెళ్ల స్థానంలో విజయమని సర్వే నివేదికలు పొరపాటు ఎక్కడ జరిగింది కార్పొరేషన్ పదవులు ఇచ్చినా అభ్యర్థిని గెలిపించలేకపోయారు వారిపై యాక్షన్ తీసుకోవాలని ఏఐసిసి ఆదేశం పనిచేయని వారికి పదవులు ఇవ్వొద్దని మెసేజ్ రాజస్థాన్కి త్వరలో పీసీసీ నుంచి నివేదిక కర్ణాటక మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ పైన త్వరలో కాంగ్రెస్ పెద్దల రివ్యూ మంత్రుల ఇలాఖలో ఓటు షేర్ డౌన్ బట్టి ఉత్తమ్ నియోజకవర్గంలో కాస్త మెరుగు మిగిలిన 10 చోట్ల అసెంబ్లీ కన్నా తక్కువనే లోక్సభ ఫలితాలపై కాంగ్రెస్లో చర్చ 6 నెలలు తగ్గడంపై పోస్టల్ రివ్యూ జరిగిన నేపథ్యం ఉంది ఎందుకు తగ్గింది గెలిచే స్థానాల్లో ఎందుకు ఓడిపోయాము దానికి గల కారణాలు ఏంటిది అనేటువంటి నేపథ్యం ఉంది ఇప్పటికే 6 నెలలలో ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉన్నట్టు చూస్తున్నాం ఏ ఒక్కరికి కొమ్ము కాయదు అమాయకులపై అక్రమ కేసులు పెట్టకండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మెదక్ ఘటనపై పోలీసులకు ఆదేశం ఇరు వర్గాలపై కేసులు పెట్టాం కారకులు ఏ పార్టీ చెందిన వారైనా వదిలిపెట్టాం మల్టీజోన్ ఐజీ రంగరాజు మెదక్లో బంధు ప్రశాంతం మెదక్లో అల్లర్లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పోలీసులను ఆరాధించారు ఏ ఒక్కరికి కొమ్ము కాయొద్దని నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు అమాయకులపై కేసులు పెట్టొద్దన్నారు మరోవైపు అల్లర్ల ఘటనపై మల్టీజోన్ ఐజీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు ఇరు వర్గాలు ఒకవైపు 23 మంది మరోవైపు 22 మందిపై కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు శాంతి భద్రతకు ఎవరు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం ఇది ప్రధాన వార్తలో ఈవీఎంలపై మాటల యుద్ధం ఇక చూడు ఈవీఎంలపై ఎంత మాటల యుద్ధం జరుగుతుందో ఇలా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధం ఈవీఎంలో ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా మోసపోతారు ఏం జరుగుతుందనే నేపథ్యం టెస్లా చీఫ్ ఎలన్ మాస్క్ ట్వీట్తో మరోసారి చర్చ ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు ఎలన్ మాస్క్ ఇండియాలోనే ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యం రాజీవ్ చంద్రశేఖర్ మన ఈవీఎం బ్లాక్ బాక్స్ లాంటివి రాహుల్ గాంధీ ఇవాళ దీని మీద చర్చ జరుగుతుంది ఎంత భయంకరమైన చర్చ జరుగుతుందో మనం చూస్తున్నాం 1500 కోట్ల గొర్రెలు కాగితాలపైనే పేపర్ గ్రౌండింగ్ రీస్లయింగ్ దందాతో భారీ అక్రమాలు వీటి ద్వారానే స్కీమ్ నిధుల్లో 30% దుర్వినియోగం మొత్తం రూపాయలు 2500 కోట్లు అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెరిగినట్టు కేంద్రానికి తప్పుడు లేఖలు